300 ఏళ్లుగా ఒక ఆచారం ఆ గ్రామాన్ని అలాగే కొనసాగిస్తుంది. ఎందుకంటే ఆ గ్రామంలో ఇప్పటి వరకు కరువు కాటకం అనే పదమే లేదు. అంత చక్కటి విలేజ్ ఎక్కడుందో తెలుసుకోవాలంటే మనం విజయనగరం జిల్లా ఎస్కోట మండలం కొట్టం గ్రామానికి వెళ్ళాల్సిందే. అక్కడ ఉత్తరాంధ్ర ఎలవేల్పు కొట్టం కోటమ్మ తల్లి 300 ఏళ్ల క్రితం ఒరిస్సా నుంచి ఒక ఆవు రూపం ద్వారా వచ్చి అక్కడ గ్రామంలో ఉన్న ముసిడివనంలో వెలిశాక అక్కడ ఉన్న గ్రామ పెద్దలకు చెప్పి వారి కల్లో కనిపించి తన గుడి కట్టాలని కోరడంతో గుడి కట్టారు. అప్పటి నుంచి అమ్మవారు ఒక ఏడాది తమ తమ్ముడైన పోతురాజుకు పూర్తి చేయాలని కోరడంతో అప్పటి నుంచి అంటే 300 ఏళ్ళ నుంచి గ్రామస్తులు ప్రతి ఏటా కోటమ్మ తల్లి పండుగను ఎంతో అంగరంగ వైభవంగా చేస్తారు. ఈ నెల 24, 25 తేదీల్లో ఈ పండుగ జరుగుతుంది. ఇందులో భాగంగా పండగ 15 రోజుల ముందు నుంచి గ్రామంలో అమ్మవారి పూజారులతో పాటు అమ్మవారి ఘటాలను కూడా ఊరేగిస్తారు. ఇలా 300 ఏళ్ల నుంచి కొనసాగడం వల్ల తమ గ్రామంలో ఈనాడు కరువు కాటకాలు అనేవి సంభవించలేదని గ్రామస్తులు ఎంతో చక్కగా చెప్తారు. అదేవిధంగా తమ గ్రామాన్ని ఎప్పుడూ ఆ తల్లి కాపాడుతుందని చెప్తారు. జై కోటమ్మ తల్లి.